వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కన్నప్ప సినిమా విడుదలైంది. సో మొదటి 24 గంటల్లో 1,60,000కు మించినటువంటి టికెట్స్ సేల్ అయ్యాయని చెప్పేసి బుక్ మై షో తెలియజేసింది. అంటే ఆన్లైన్ యాప్ ఏదైతే ఉందో దాని ద్వారా, అంటే ఆన్లైన్ టికెటింగ్లో ఆ రేంజ్లో టికెట్లు బుక్ అవడం అనేది నిజంగా సినీ పండితులను కూడా ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఆ రేంజ్లో టికెట్ తెగడం అనేది మంచు ఫ్యామిలీకి ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాలుగా లేనే లేదు. సో ఆ రకంగా అంటే కన్నప్ప సినిమా వార్తల్లో నిలిచింది. వాళ్ళు ఈరోజు అంటే నిర్మాతలైనటువంటి మోహన్ బాబు ఈరోజు ఇండస్ట్రీ హిట్ అనేటువంటి ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. దాంతో ఇక మొదలైంది ట్రోలింగ్ యుద్ధం. ఒక్కొక్కడు ఒక్కో రకంగా ఆడుకోవడం మొదలుపెట్టారు. సాధారణంగా ఒక వారం అయితేనో లేదా కనీసం ఒక వీకెండ్ తర్వాతనో లేదా మొత్తం టోటల్ రన్ అయిన తర్వాతనో ఎప్పుడో ఒక సినిమా సంబంధించినటువంటి ఈ ఇండస్ట్రీ హిట్టో లేకపోతే బ్లాక్ బస్టో ఇప్పుడు దాకా కనీవిని ఎరుగినటువంటి కలెక్షన్స్ అన్నీ వేసుకుంటారు. కానీ ఒక్కరోజుకి ఇండస్ట్రీ హిట్ అనేటువంటి పోస్టర్ను మాత్రం ఇప్పుడే చూస్తున్నామని చెప్పేసి చాలామంది దాని మీద చలోక్తులు విసురుతూ ఉన్నారు. విశ్లేషకులు ఉన్నారు, ట్రేడ్ నిపుణులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీన్ని అంటే మీమ్స్ తోటి ఆ సినిమాని ఒక రకంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పాలి. మరి ఎందుకు ఇండస్ట్రీ హిట్ అని చెప్పేసి పోస్టర్ రిలీజ్ చేశారు? ఇంకేం లేదు దాంట్లో. కలెక్షన్స్ ఏంటి, ఎంతవరకు వచ్చాయి, అందులో ఏమీ తెలియజేయలేదు. కేవలం ఇండస్ట్రీ హిట్ కన్నప్ప అని చెప్పి పోస్టర్ రిలీజ్ చేశారు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇది దగ్గరగా 10 కోట్ల నుంచి 11 కోట్ల మధ్యలో షేర్ వసూలు చేసే అవకాశం ఉంది ఒక్కసారి ఆ ట్రెండింగ్ కనుక చూస్తే అని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో అంతకుముందు అయితే అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే దాదాపు 10 కోట్ల రూపాయల వరకు కూడా గ్రాస్ కలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక 6-7 కోట్ల రూపాయలు మిగతా చోట్ల నుంచి అంటే హిందీ బెల్ట్ నుంచి కానివ్వండి, ఓవర్సీస్ ద్వారా కానివ్వండి అంత రావచ్చు అనుకున్నారు. కానీ ఆఫ్లైన్లో ఈ సినిమాకి చెప్పుకోదగ్గ రీతిలో టికెట్లు తెగాయి అనేటువంటి సమాచారం అందడంతో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది గ్రాస్ అని చెప్పేసి తెలియవచ్చింది. ఇంకా పూర్తి ఫిగర్స్ ఎందుకంటే ఆన్లైన్ అయితే మనకు వెంటనే తెలిసేది. ఆఫ్లైన్లో కూడా ఎక్కువ టికెట్లు తగ్గటం వల్ల మనకి ఇది నేను మీతో మాట్లాడే సమయానికి ఇక పూర్తి స్థాయిలో సమాచారం మనకు అందలేదు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో మంచు విష్ణు నటించినటువంటి సినిమాల్లో ఏది కూడా దాని టోటల్ రన్లో 10 కోట్ల రూపాయల షేర్ అనేది రానే లేదు. 5 కోట్లు కూడా ఈ మధ్యకాలంలో వచ్చిందో లేదో నాకైతే జ్ఞాపకం లేదు. కానీ బట్ ఈ సినిమాకి రామారావు 9 నుంచి 10 కోట్ల రూపాయల షేర్ రావటం అనేది నిజంగా ఆయనకి సంబంధించి మాత్రం ఒక రికార్డుగానే చెప్పాలి. నిజంగానే ఇది మోహన్ బాబు అలాగే విష్ణు వాళ్ళ బృందానికి మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయంగా చెప్పాలి. సో ఏదేమైనా ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పోస్టర్ ఏదైతే ఉందో అది ట్రోలింగ్ గురవుతున్నప్పటికీ కూడా సినిమా ఫస్ట్ హాఫ్ పెద్దగా ఆకట్టుకోకపోయినా సెకండ్ హాఫ్ తోటి అంటే ఎప్పుడైతే మోహన్ లాల్ ఎంట్రీ ఇస్తాడో కొంచెం ఆ ఇంటర్వెల్కి తగ్గ మెటీరియల్ దొరికింది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో ఒక అరగంట తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఏదైతే ఉందో సో రుద్ర పాత్రతోటి అక్కడి నుంచి సినిమా వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది. సో చివరిలో ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో మహాదేవ శాస్త్రి అలాగే తిన్నడు మధ్య జరిగేటువంటి ఆ క్లైమాక్స్ సీన్లో వాళ్ళిద్దరూ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్తో క్లైమాక్స్ని పర్ఫెక్ట్గా రావటంలో వాళ్ళు తమ వంతు కృషి చేయటం వల్లే అంత బాగా వచ్చింది. అదే సినిమాని నిలబెట్టింది అని చెప్పేసి అంటే చివరి గంట ఈ సినిమా నిలబడటానికి ఆ సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ రావడానికి ప్రధాన కారణమైంది అని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో మనకు అందుతున్నటువంటి ట్రేడ్ వర్గాల నుంచి వచ్చేటువంటి
ఆ రిపోర్ట్ ప్రకారం ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పుకుందాం.